మున్సిపాలిటీ ఎలక్షన్లో బీఆర్ఎస్ను అధిగమిద్దామని బీజేపీ అనుకుంటుందట. కాంగ్రెస్కి ఆల్టర్నేట్ బీజేపీనే, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పరిస్థితిని మార్చేద్దాం అని ఆలోచిస్తున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలుద్దాం, బీజేపీ వ్యూహ రచన, కరీంనగర్ నిజామాబాద్పై నజర్. ఆ రెండు కార్పొరేషన్లతో పాటు వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకునేలా ప్రణాళిక. పర్యవేక్షణకు 3 సభ్యులతో కూడిన కమిటీ. కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి నేతలతో వరుస భేటీలు. ఇది సాధ్యమవుతుందా? నిజామాబాద్ లాంటి ప్లేస్లో అక్కడ కొంత ధర్మపురి అరవింద్ ఆయన రాజకీయం దీంతో కొంత పార్టీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి అక్కడ ఈక్వేషన్ అయితే కనబడుతున్నది. అది వాస్తవమే. అవసరమైతే నిజామాబాద్ కార్పొరేషన్ని బీజేపీ కైవసం చేసుకున్న ఆశ్చర్యం లేకపోవచ్చేమో. లాస్ట్ టైం కూడా 2 స్థానాలతోనే వాళ్ళకి మిస్ అయింది. చెప్పలేం, మరి ఏమైనా జరగవచ్చు. ఏదైనా అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్యనే నిజామాబాద్ ఉంటుంది. కరీంనగర్లో కూడా కొంత ఆ స్థాయి సిచ్యువేషన్ ఉన్నట్టుగా కనబడుతున్నది. ఏదేమైనా కరీంనగర్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది, బీఆర్ఎస్ కూడా గట్టిగానే ఉంటుంది. ఇక మిగతా నల్గొండ, మహబూబ్ నగర్, మిగతా రంగారెడ్డి ఏ జిల్లాలు తీసుకున్నా బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే కనబడుతున్నది. కాకపోతే కొన్ని పోయినసారి గెలుచుకున్న మున్సిపాలిటీ వార్డు మెంబర్ల కంటే 1-2 ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ కానీ కార్పొరేషన్ మేయర్ పదవిని కానీ దక్కించుకునే అవకాశాలు చాలా తక్కువ కాదు, అసలు కష్టం. ఇక మిగతా ప్లేస్లో ఆ 2 కార్పొరేషన్స్తో పాటు వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకునే ప్రణాళిక. ఒకవేళ మీరు ఎక్కడ మున్సిపాలిటీ దక్కించుకోవాలన్నా బీజేపీ మళ్ళీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, మెదక్ ఉమ్మడి జిల్లా, ఇట్లాంటి కొన్ని వాళ్ళ ఎంపీలుగా ఉన్నటువంటి ప్లేసెస్లోనే 1-2 మున్సిపాలిటీలు ఏమైనా వస్తే రావచ్చు. రాష్ట్రంలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని ప్రణాళిక రచిస్తోంది. తద్వారా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో వీలైనన్ని మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మీరు ఇక్కడ కల్వకుర్తి, ఇక్కడ ఉన్న కొన్ని మున్సిపాలిటీస్లో అక్కడ కొంత బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. అక్కడ లాస్ట్ టైం కూడా ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. సో ఇట్లాంటి కొన్ని బెల్ట్లు ఉన్నాయి. ఆ బెల్ట్లో కొంత బీజేపీ ప్రభావం ఉంటుంది. సేవ్ తెలంగాణ, ఓట్ తెలంగాణ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పటికే 3 సభ్య కమిటీ వేశారు. ఈ కమిటీ ఇన్ఛార్జ్గా మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షేలర్, కో ఇన్ఛార్జిగా అశోక్ పర్ణమి, రేఖా శర్మ నియమితులయ్యారు. కొన్ని రోజులుగా వీరు పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. తాజాగా బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ఈ కమిటీ దిశానిర్దేశం చేసింది. పార్టీ నిర్దేశించిన కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సభ్యులు సూచించారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే పట్టణాలు, నగరాల అభివృద్ధి సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ ఆయా ప్రాంతాల్లోనే ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు. మరోవైపు టికెట్ల కేటాయింపులో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు అభ్యర్థుల ఎంపికపైన జాతీయ, రాష్ట్ర స్థాయిలో రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకొని గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని భావిస్తున్న బీజేపీ ప్రతి మున్సిపాలిటీకి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని నిర్ణయించింది. కేంద్ర నేతల పర్యవేక్షణ, స్థానిక నేతల వ్యూహాలు, పక్కా సర్వే రిపోర్ట్లతో ఈసారి అత్యధిక పురపాలికల్లో కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని బీజేపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. వీళ్ళకి అద్భుతమైన అవకాశం ఉండే, కానీ వీళ్ళ నాయకత్వమే వీళ్ళని కొంత పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ పార్టీకి వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదానికి వీళ్ళు ఆల్టర్నేట్గా అంటే వీళ్ళు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ ఉంటుండే, అది వాళ్ళే మిస్ చేసుకున్నారు.